ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్ర రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. నేను తరంగాన్ని కాను, నేను జలాన్నే అని ఈ ప్రకారంగా ఎటువంటి జ్ఞానము చేత ఏ తరంగమైతే నేను తరంగాన్ని కాను, నేను నీళ్ళనే అని కనుక తెలిసిందో ఇక దానికి తరంగత్వము అనేది ఉంటుందా? అలాగే నేను ఈ దేహము ఈ పరిచ్ఛిన్న రూపుడును నేను కాను, సద్రూప ఆత్మస్వరూపుడనే అని కనుక అటువంటి విచారణ చేత ఏ జీవుడైతే ఎరుగుతాడో ఇంకా అతనికి జీవత్వము అనేటువంటి ఉంటుందా? ఉండదుగా, శివత్వమే అతనికి మిగిలి ఉంటుంది అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ జగత్తు బ్రహ్మము అనేటువంటి సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రము జలము యొక్క తరంగంలాగానే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ తరంగత్వము లేకపోవడము అనేటువంటిది జగత్తు యొక్క జగత్తే లేకపోవడము అంటే జగత్తు యొక్క అభావము కూడా బ్రహ్మము యొక్క శక్తి చేతనే స్థితిని పొందుచూ ఉన్నది కదా. కాబట్టి ఓ రామ, ఈ చిదాకాశము యొక్క తన శుద్ధ స్వరూపాన్ని వదలకుండానే స్వప్నమందులాగానే ఒకదానితో ఒకటి ధర్మాల యొక్క వినిమయం, ధర్మాన్ని ఉపయోగించడం ద్వారా వ్యత్యాసం పొందినవి. అలా వ్యత్యాసం పొందినటువంటి చేతనాభావమే అయినటువంటి ఈ సమిష్టి మనస్సుతో కూడిన రూపం ఏదైతే ఉన్నదో అదే మనసు. దానినే బ్రహ్మదేవుడని పితామహుడని మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉంటుంది. ఈ ప్రకారంగానే ఆ యొక్క బ్రహ్మదేవుడు అంటే ఆ మొట్టమొదట సృష్టికర్త ఆది ప్రజాపతి ఏ విధంగా ఉన్నాడు? ఏ ఆకారము లేనటువంటి నిరాకారుడై ఉన్నాడు, ఏ మార్పులకి లోబడినటువంటి నిర్వికారుడై ఉన్నాడు. సంకల్పపురంలాగానే ఏ కారణము లేనివాడయ్యే ఉన్నాడు, చిన్మాత్ర రూపుడై వెలయుచూ ఉన్నాడు. అంటే ఇప్పుడు సువర్ణమైనటువంటి అంగదము అంటే ఏదైతే భుజాలకు ఇంకా ఒంటికి కూడా అలంకరించుకునేటువంటి కొన్ని ఆభరణాలు ఉంటాయి కదా. నేను ఈ అంగదత్వాన్ని కాదు, ఈ అవయవానికి ఏర్పాటు చేయబడినటువంటి ఆభరణాన్ని నేను కాదు, నేను కేవలం బంగారమునే అని ఎరిగినట్లయితే దానికి ఇంకా అవయవానికి అలంకరించబడినటువంటి ఆభరణంగా ఉండదు. అది కేవలం శుద్ధమైన సువర్ణత్వమే దానికి అప్పుడు ఉంటుంది. అలాగే అజే సంకల్ప మాత్రాత్మ చిన్మాత్ర వ్యోమదేహిని అహం త్వం జగదిత్యాది యద్విభాతం తదేవ తత్. సంకల్పస్వరూపుడును చిన్మాత్ర ఆకాశ దేహధారి కూడా మరి జన్మరహితుడే అయినటువంటి బ్రహ్మదేవుని యందు అహంత్వము నేను అనేటువంటి భావము ఈ జగత్తు మొదలైన వాని రూపముతోటి ఏదైతే కనబడుతూ ఉన్నదో అది చిన్మాత్ర రూపుడకు బ్రహ్మదేవుని యొక్క స్వరూపమే అయి ఉన్నది కదా. చిచ్చమత్క్రయో చమత్కృతయో భాంతి యశిద్వ్యోమని శూన్యతాః ఏతాస్తాః సర్గ సంహార స్థితి సంరంభ సంవిధః. చిదాకాశమున ఆ పరమాత్మ స్వరూపమునందు శూన్య రూపములైనటువంటి ఇక ఏమీ లేనటువంటి రూపములైన ఏ చైతన్యము యొక్క చమత్కృతులైతే కనబడుచూ ఉన్నవో అవే కదా ఈ సృష్టి స్థితి లయాలు సంరంభము ఆటోపము అనేటువంటి దానిని గురించినటువంటి అనుభవాలు అయి ఉన్నవి. అచ్చం చిన్మాత్ర నభసః కచనం స్వయమేవ తత్ స్వప్నాభం చిత్తతామాత్రం సయేష ప్రపితామహః. చిన్మాత్ర ఆకాశం యొక్క నిర్మలమైనటువంటిదియో అంటే మాలిన్యరహితమైనది, స్వప్నముతో సమానమైనది, చిత్తత్వ మాత్రమే అయి ఉన్నది, అయి కనబడుతూ ఉన్నదైనటువంటి తన యొక్క స్వయం తనకు కలిగినటువంటి స్ఫురణం ఏదైతే ఉన్నదో అదే ఈ బ్రహ్మదేవుడు.
యథాతరంగస్తేనైవ రూపేణాన్యైవ వానిశం స్ఫురత్యేవ మనాద్యంతః సర్గప్రళయ విభ్రమః. జలము అదే విధమైనటివి కానీ లేకపోతే మరి ఒక విధమైనటువంటి కానీ తరంగ రూపంలో ఎల్లవేళలా కనబడుతూ ఉంటుంది కదా. ఎలాగంటే ఇప్పుడు నీరు ఉన్నది, ఆ నీరు రూపంలోనే ఉండడం కానీ లేకపోతే మరొక విధమైనటువంటి తరంగాల రూపంలోనో లేదా బుడగల రూపంలోనో లేదా ఆవర్తనాలు అంటే సుడిగుండ రూపంలోనో ఎల్లవేళలా కనబడుతూ ఉన్నట్లుగానే ఆది అంతము లేనటువంటి ఈ చిద్రూపము కూడా సృష్టి స్థితి ప్రళయము మొదలైనటువంటి విభ్రమ రూపంగానే స్ఫురిస్తూ కనబడుతూ ఉన్నది. చిద్వ్యోమ్నః కచనం కాంతం యద్విరాడితి శబ్దితం భవేత్ సంకల్ప పురవత్తస్య కుర్యాన్మనోపి వై. విరాట్టు అనే పేరు చేత ప్రసిద్ధమైనటువంటి హిరణ్యగర్భ రూపమకు మనస్సు కూడా దాని చేత నిర్మితములైనటువంటి ఈ భువనాలు ఇంకా అంటే ఈ బ్రహ్మాండాలు ఈ భువనాలు ఈ పంచభూత సమూహాలు మొత్తం కూడా సంకల్ప నగరం లాగానే చిదాకాశం యొక్క మాలిన్యరహితమైనటువంటి స్ఫురణ మాత్రాలే అయ్యున్నవి. సర్గ స్వప్న స్వప్న ఏవ జాగ్రద్దేహ స ఏవ చ ఘనం సుషుప్తం తైమిర్యాధ్యదా సంవేదనం భవేత్. అంటే చిదాకాశ రూపుడైనటువంటి అంటే ఆ చిదాకాశ రూపుడగు ఆ విరాటే సృష్టి, అతడే స్వప్నం, ఆ స్వప్నమే జాగ్రత్త వ్యష్టి సమిష్టి అనేటువంటి దేహ రూపాన్ని ధరించింది కూడా. అంటే ఘనీభూతమైనటువంటి సుషుప్తి నిద్ర యొక్క అతిశయ రూపమైనటువంటి అంధకారము వలన స్వప్నం యొక్క అనుభవం ఎలా అగుతూ ఉంటుందో అంటే సుషుప్తి అనేటువంటిది అధిగమించినటువంటి నిద్ర, అతిశయించినటువంటి రూపం. ఆ రూపంలో చీకటి ఆ అంధకారం వలన వానికి స్వప్నం యొక్క అనుభవం అనేటువంటిది తయారవుతుంది. ఆ స్వప్నం యొక్క అనుభవం ఎట్లా ఉంటుందో అలాగే ప్రళయమందు కూడా అవిద్య అనేటువంటి అంధకారము చేత చుట్టబడినటువంటి ఆత్మయే జగత్తు యొక్క అనుభవం అవుతూ ఉన్నది. తస్య కల్పాంతరజని శిరోరోహతయోదిత ప్రకాశ తమసి కాలక్రియాఖ్యాః స్వాంగ సంధయః తస్యాగ్నిరాస్యం ద్యౌర్మూర్ధ్యాకం నాభిశ్చరణౌ క్షితిః చంద్రార్కౌ దృగ్దిశౌ శ్రోత్రే కల్పనేతి విజృంభిత. ఆ విరాట్ రూపుడగు పరమాత్మకు కల్పాంతమందలి రాత్రి అవాంతరమైనటువంటి ప్రళయాలు కూడా జుట్టులాగానే ఉదయించినవి. అంటే ఆ పరమాత్మ విరాట్ రూపుడు అయితే ఆ కల్పాంతంలో ఉన్నటువంటి రాత్రి ఎలాగంటే ఆ విరాట్ రూపుడగు పరమాత్మకు కల్పము యొక్క అంతములో ఉన్నటువంటి రాత్రి అనుకోకుండా వచ్చినటువంటి అవాంతర ప్రళయాలు కేశాలులాగానే జుట్టులాగానే ఉదయించినవి. అంటే పగళ్ళు రాత్రులు కాలాలు క్రియలు అతని యొక్క అవయవ సందులు ఎవరు విరాట్ రూపుడి అయినటువంటి పరమాత్మ యొక్క అవయవ సందులు. అగ్ని అతని ముఖము, స్వర్గము శిరస్సు, ఆకాశము నాభి, భూమి పాదాలు, చంద్రుడు సూర్యుడు నేత్రాలు, దిక్కులే చెవులు. ఈ ప్రకారంగా మానసికమైనటువంటి కల్పనయే విరాట్ రూపంగా విజృంభించినది. ఏవం సమ్యక్ దృశోమానో వ్యోమాత్మా వితతాకృతి అస్మత్ సంకల్ప శైలాభో విరాట్ స్వప్న కృతి స్థిత. ఈ విధంగా బాగుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా విశాల రూపుడగు ఆ విరాట్ భగవానుడు వాస్తవానికి మన యొక్క స్వప్న పర్వతములాగానే లేకపోతే స్వప్నం యొక్క ఆకారంగానే స్థితిని పొంది ఉన్నాడు. కాబట్టి పరమార్థముగా అతడు ప్రపంచరహితుడై చిదాకాశ రూపుడే అయ్యున్నాడు. ఎలాగంటే ఇట్లా విరాట్ రూపుడైనటువంటి పరమాత్మకు కల్పాంతమందలి రాత్రి కానీ అవాంతర ప్రళయాలు కానీ జుట్టులాగానే ఉదయించినవి. అంటే పగళ్ళు రాత్రులు కాలాలు క్రియలు అతని యొక్క అవయవ సంధులు కదా. అగ్ని అతని ముఖమైతే స్వర్గమే ఆయన యొక్క శిరస్సు, ఆకాశమే ఆయన యొక్క బొడ్డు,
భూమి ఆయన పాదాలు, విరాట్ రూపుని యొక్క పాదాలు, చంద్రుడు సూర్యుడు విరాట్ రూపు పరమాత్మ యొక్క నేత్రాలు, దిక్కులే చెవులు. ఈ ప్రకారంగా మనస్సు యొక్క కల్పనే విరాట్ రూపంగా విజృంభించింది అని చెప్పుకున్నాం కదా. ఇలాగా బాగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా విశాల రూపుడైన ఆ విరాట్ భగవానుడు వాస్తవానికి మన యొక్క స్వప్నంలో అగుపించినటువంటి పర్వతములాగానే, మెలకు వచ్చాక పర్వతం ఉంటుందా? ఉండదు కదా. అలాగే అది కూడా స్వప్నాకారంగానే స్థితిని పొంది ఉన్నాడు పరమాత్మ. కాబట్టి పరమార్థముగా ఎప్పుడైతే ఆ యొక్క జ్ఞాన యొక్క విచారణ చేత అతడు ప్రపంచరహితుడవుతాడు. అసలు ప్రపంచము అనేటువంటిది పరమాత్మకు లేదు, కేవలం చిదాకాశ రూపుడే అయ్యున్నాడు. యచ్చచేత చిదాకాశే స్వయం కచకచాయతే తదే తజ్జగదిత్యేవం తేనాత్మైవానుభూయతే. ఏదైతే చిదాకాశమున చేతనాత్మకమగు జీవరూపము పొంది స్వయముగా కూడా అతిశయ రూపమున ప్రకాశిస్తూ ఉన్నదో అదే కదా ఈ జగత్తు. ఎందుకు అంటే సర్వము నిండినటువంటి చిదాకాశమున చేతనాత్మకమైనటువంటి జీవత్వాన్ని పొందింది. ఆ జీవరూపాన్ని పొంది స్వయంగా కూడా ఉన్నదానికంటే కూడా అతిశయించినటువంటి రూపముతోటి కనబడుతూ ఉన్నది. ఉన్నదేంటి? పరమాత్మ. కానీ అతిశయిల్లి కనబడేది, లేకనే ఉన్నట్లుగా అదనంగా కనపడేది అదే ఈ జగత్తు. కాబట్టి దాని చేత చిదాకాశ రూపముకు ఆత్మయే అనుభవింపబడుచూ ఉన్నదే అవుతూ ఉన్నది కదా. విరాడాత్మైవమాకాశం భాతి చిన్మయమాతతం స్వభావ స్వప్న నగరం నగనాగమయాత్మకం. ఈ ప్రకారంగానే సర్వవ్యాపకమైనటువంటి చిన్మయ ఆకాశము ఏదైతే ఉన్నదో అదే పర్వతాలుగా, సర్పాలుగా మొదలైనటువంటి వాటితో కూడుకొని స్వప్న నగరంలాగానే ఈ విరాట్ రూపంలో కనబడుతూ ఉన్నది. అనుభవితైవానుభవం సత్యం స్వాత్మానామప్యసంతమివ అనుభవ తీయత్వేన స్వప్న నట స్వప్నదేశమివ. అంటే స్వప్నాన్ని పొందినటువంటి నటుడు తననే తనకంటే వేరైన నాట్య ప్రేక్షక సమాజంతో పరిపూర్ణమైనటువంటి స్వప్న ప్రదేశమున కల్పించుకొని అక్కడ తన నాట్యాన్ని తానే స్వయంగా అనుభవించినట్లుగా అనుభవకర్తయగు చిదాత్మయే అనుభవైకకరమై మరి సత్యమైనటువంటి స్వస్వరూపాన్ని మాయ ఆవరణము యొక్క లేనిదానిలాగానే చేసి పరిచ్ఛిన్నముగా ప్రపంచరూపముగా దానిని అనుభవిస్తూ ఉన్నది. ఎలాగంటే స్వప్నాన్ని పొందినటువంటి నటుడు, ఒక నటుడు ఉన్నాడు, వాడు స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు. ఆ నటుడు తననే తనకంటే వేరైనటువంటి నాట్యాన్ని, తను చేసేటువంటి నాట్యం తనకంటే వేరు కాదు, కానీ తను చేసేటువంటి నాట్యం తనకంటే వేరైనదిగా చూస్తూ మళ్ళీ ఆ నాట్యాన్ని చూసేటువంటి ప్రేక్షక సమాజంతో నిండిపోయినట్లుగా ఆ స్వప్న ప్రదేశంగా మళ్ళీ ఆ స్వప్న ప్రదేశంగానే కల్పించుకొని అక్కడ తన యొక్క నాట్యాన్ని తానే స్వయంగా అనుభవిస్తూ ఉన్నట్లుగానే ఇక్కడ అనుభవకర్త యొక్క చిదాత్మ ఉన్నది కదా, ఆ చిదాత్మయే అనుభవైకరమై అంటే అదే అనుభవిస్తూ ఉన్నదే సత్యమే అయినటువంటి తన యొక్క స్వరూపాన్ని మాయ యొక్క ఆవరణము చేత లేని దానిలాగానే చేస్తుంది. చేసి పరిచ్ఛిన్నమైన ఖండమైనటువంటి ప్రపంచ రూపము అంటే తనకంటే వేరైనటువంటి ప్రపంచ రూపముగా దానిని అనుభవిస్తూ ఉంటుంది. నాట్యకారుడు తన నృత్యాన్ని తనకంటే వేరుగా చూసినట్లుగానే వేదాంతార్హత సాంఖ్య సౌగత గురు త్రక్షాది సూక్తాదృశో బ్రహ్మైవ స్ఫురితం తదాత్మకలయాస్తాదాత్మ్య నిత్యం యతః తేషాం చాత్మ విధోనురూపమఖిలం స్వర్గం ఫలం తద్భవ త్యస్య బ్రాహ్మణ ఈదృగేవ మహిమ సర్వాత్మయత్తద్వపు. అంటే వేదాంతులు, అర్హతులు, సాంఖ్యులు, సౌగతులు అంటే ఎవరు? వీళ్ళంతా కూడా ఆయా మతాల వారు, సౌతాంత్రికులు, వైభాషికులు, యోగాచారులు, మాధ్యమికులు. వీరు గురువులైనటువంటి వ్యాసులు, అర్హత్, కపిలుడు, పతంజలి, బుద్ధులు, పాశుపతులు, గణాపత్యులు, వైష్ణవులు, శాక్తమతేయులు మొదలైనటువంటి ప్రవర్తకులైనటువంటి ఆ శాక్త మతాల యొక్క ప్రవర్తకులైనటువంటి ఆచార్యులు తమ తమ శాస్త్రాల యందు ఏ ఏ ధర్మాలను ప్రతిపాదించారో వాని అన్నింటి
యొక్క రూపము చేత వారి వారి వాసనను సంస్కారాన్ని అనుసరించి మన యొక్క బ్రహ్మమే స్ఫురించినది అవుతూ ఉన్నది. ఇంకా కూడా ఆయా వాదుల యొక్క నిశ్చయానుకూలములకు ఐహికమైన పారలౌకికమైనటువంటి అంటే ఈ యొక్క ఇహ సంబంధంగా స్వర్గము మొదలైనటువంటి ఆ యొక్క లోకాల ఫలమాలు అన్నింటినీ కూడా ఆ బ్రహ్మమే అవుతూ ఉన్నది. ఎలాగంటే ఆయా వాదులు తమ ఆత్మయందే ఆయా ఫలసిద్ధిని గురించి భావించి వానిని పొంది ఉన్నారు. బ్రహ్మము యొక్క స్వరూపము మాయా శబలితమై ఆ మాయా కబలితమైనటువంటి స్వరూపము ఏ విధంగా సర్వాత్మకమై ఉన్నది. సర్వుల యొక్క వాసనానుసారము కూడా ఆయా శరీరాలను ధరించి ఆయా ఫలాలను అన్నింటినీ కూడా సిద్ధింపజేస్తూ ఉన్నది. బ్రహ్మము యొక్క మహిమ ఇటువంటిదే అయ్యున్నది. అంటే వేదాంతులు కానీ అర్హతలు కానీ సాంఖ్యులు కానీ బౌద్ధులు కానీ పశుపతి మతస్థులు మొదలైనటువంటి వారి వారి యొక్క అర్హత్ అంటే అర్హత్ కపిలుడు పతంజలి బుద్ధుడు మొదలైనటువంటి ఈ వారంతా కూడా వారి వారి శాస్త్రాల యందు ఏ ఏ ధర్మాలను ప్రతిపాదించారో వాటి అన్నింటి రూపమునందు కూడా వారి వారి వాసనలకు అనుగుణంగా వారి వారి సంస్కారాన్ని అనుసరించి బ్రహ్మమే కదా స్ఫురిస్తూ ఉన్నది. ఇంకా కూడా వారి వారి నిశ్చయానురూపములైనటువంటి స్వర్గము మొదలైనటువంటి సమస్త ఫలాలు కూడా ఆ బ్రహ్మమే అగుచూ ఉన్నది. ఎలాగంటే వారి ఆత్మయందే వారు నిత్యము కూడా ఆ ఫలసిద్ధి మొదలైనటువంటి వాటిని గురించినటువంటి నిశ్చయాలను చేస్తూ ఉన్నారు. ఈ విధంగానే సర్వరూపమై సర్వ ఫలాలను ఇచ్చేటువంటిది ఏ అయ్యున్నటువంటి బ్రహ్మం యొక్క మహిమయే అయ్యున్నది కదా అనే చెబుతూ యథాచితోపి దేహాది జడభావ క్రియాగ్రహ యథా సర్వాత్మకత్వం చ తదేహ ప్రతిపాద్యతే. చైతన్యము కూడా ఏ విధంగా దేహము మొదలైన జడ రూపాన్ని గ్రహిస్తుందో చైతన్యానికి సర్వరూపత్వము ఎలాగా ఉన్నదో ఇక్కడ అదంతా వర్ణించి తెలియజేశారు. ఈ నిర్వాణ ప్రకరణమున ఉత్తరార్ధమునందు బ్రహ్మగీతలయందు పరమార్థోపదేశము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేసి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. సర్గాదౌ స్వప్న సంవిత్య చిదేవా భాతి కేవల జగదిత్యవభాసేన బ్రహ్మైవాతో జగత్రయం. ఓ రామచంద్ర, సృష్టి ఆది యందు అంటే సృష్టి ప్రారంభమునందు ఆ కేవల చిన్మాత్రమే స్వప్నం యొక్క అనుభవం లాగానే జగత్తుగా కనబడుతూ ఉన్నది అని నిశ్చయించబడింది. కాబట్టి ఈ యొక్క ముల్లోకాలు కూడా స్వర్గ మర్త్య పాతాళ లోకాలు ఈ మూడు కూడా బ్రహ్మమే అయ్యున్నవి. ఇటువంటి దృఢమైన జ్ఞానము చేత మాత్రమే ముక్తి అనేది సిద్ధిస్తుంది. ఎలాగంటే రామా, ఈ సృష్టి ప్రారంభమునందు కూడా కేవలం ఏమై ఉన్నది, స్వప్నానుభవంలాగా చిన్మాత్రమే జగత్తులాగా కనబడుతూ ఉన్నది చిన్మాత్రమే. ఏ విధంగా అంటే మెలకుతో ఉన్నప్పుడు మేలుకొన్నాక స్వప్నం యొక్క అనుభవం లేనట్లుగానే ఎవడైతే జ్ఞానముతో సర్వము కూడా చిన్మాత్ర స్వరూపమే అన్నప్పుడు జగత్తు అనేది లేకుండా పోతుంది. అంతవరకు కూడా సృష్టి ప్రారంభము నుండి కేవలము జగత్తుగా కనబడేటువంటిది చిన్మాత్ర స్వరూపమే. మేలుకొన్నాక నశించిపోయిన స్వప్నం యొక్క అనుభవం లాగానే అలా నిశ్చయించబడింది. కాబట్టి ఈ ముల్లోకాలు కూడా ఈ స్వర్గలోక మధ్యలోక పాతాళ లోకాలు అనబడేటువంటి సత్వగుణ రాజసిక గుణ తామసిక గుణ ప్రాతిపదికలే కదా ఈ మూడు లోకాలు. ఈ మూడు లోకాలు కూడా బ్రహ్మమే అయ్యున్నవి. ఇటువంటి దృఢమైనటువంటి జ్ఞానము చేత ముక్తి అనేది సిద్ధిస్తుంది అని చెబుతూ సర్గాస్తరంగా బ్రహ్మదేస్తేషు సంవేదనం ద్రవ సర్గాంతరం సుఖాధ్యాత్మ ద్వైత్యేక్యాది తరత్కుతః. బ్రహ్మము అనేటువంటి సముద్రమునందు సృష్టులన్నీ కూడా తరంగాలే అయ్యున్నవి. ఆ సృష్టుల యొక్క అనుభవము దాని యొక్క ద్రవత్వమే
అయి కనబడుతూ ఉన్నది. ఎలాగంటే బ్రహ్మము అనేటువంటిది సముద్రంలో, అంటే బ్రహ్మమునందే ఈ సృష్టిల యొక్క అనుభవం అనేటువంటిది కనబడుతుంది. ఎలాగా సముద్రంలో ఉన్నటువంటి తరంగాలు లాగానే అదే ఆ తరంగాలు సముద్రం యొక్క నీరు ద్రవత్వమే అయి ఉన్నది కదా. ఈ జగత్తు కూడా బ్రహ్మమే అయి ఉన్నది. కానీ ఈ సృష్టి స్థితి లయాలతో ఉన్నటువంటి జగత్తు యావత్తు కూడా బ్రహ్మము అయ్యే ఉన్నది. అజ్ఞానుల దృష్టి యందు మాత్రమే ప్రసిద్ధమైనటువంటి దుఃఖముతో నిండిపోయిన జగత్తు ఉన్నది. అదే జ్ఞానము చేత అయితే ఈ దుఃఖదాయకమైనటువంటి జగత్తు తుడిచివేయబడింది. కాబట్టి ఇంకా జీవించి ఉండగానే ముక్తత్వాన్ని చెందినటువంటి జీవన్ముక్తుల యొక్క వ్యవహారార్థము మిగిలి ఉన్నటువంటి జగత్తు ఏమై ఉన్నది? సత్తు చిత్తు ఆనందైక రసస్వరూపమే అయి ఉండడాన్ని బట్టి, సచిదానందైక రసస్వరూపమే అయి ఉండడాన్ని బట్టి అక్కడ ద్వైతమని, ఏకమని, అద్వైతమని మొదలైనటువంటి దుఃఖ రూపాలు అనేవి ఉంటాయా? ఉండవు కదా అని చెబుతూ, అంటే బ్రహ్మము అనే సముద్రమందు ఈ సృష్టిలన్నీ కూడా తరంగాల వంటివే, వాటి అనుభవం ద్రవం వంటిది. ఇటువంటి జ్ఞానము చేత, ఇటువంటి బోధ చేతే అగ్నులు ప్రసిద్ధమైనటువంటి దృశ్యాత్మక దుఃఖాత్మక జగత్తు తొలగిపోయిందా? ఇక అటువంటి అజ్ఞానము నశించిందా? జీవన్ముక్తులకు వ్యవహారార్థము ఏ జగత్తు కనబడుతూ ప్రసిద్ధమై ఉన్నదో అదంతా కూడా ఆనంద సచ్చిదేకర సత్వం వలన మరి ఒక నూతనమైనటువంటి జగత్తే అగుతుంది. అది కేవలము సుఖస్వరూపముగానే ఉంటుంది. అక్కడ ఇక ద్వైతము, ఏకత్వము మొదలైనటువంటి ఇతర అసుఖ రూపాలు, సుఖము లేనటువంటి రూపాలు ఏమైనా ఉన్నాయా అంటే లేవు అనే చెబుతూ, అంతేకాదు యదా స్వప్న సుషుప్తాత్మ నిద్రారూపకమేవకం దృశ్యం మేకాత్మారూపం చిన్న భసస్తదా. స్వప్నము ఈ సుషుప్తుల యందు ఒకదాని యందు అంటే స్వప్నము కానీ సుషుప్తములందు ఒకదాని యందు దృశ్యము ఉండుట, మరొక దాని యందు లేకుండుట. స్వప్నమునందు దృశ్యమున్నది, సుషుప్తినందు దృశ్యము లేదు అనేటువంటి ఈ భేదమైతే ఉన్నది కదా. ఈ రెంటి యందు కూడా నిద్రారూప భేదమందే. మరి ఈ రెంటి యందు కూడా స్వప్నము సుషుప్తి నిద్రారూపమందే భేదము కూడా లేనట్లు. అంటే నిద్ర అనేటువంటిది స్వప్నమునందు ఉన్నది, సుషుప్తినందు ఉన్నది. కానీ స్వప్నమునందు దృశ్యం ఉంటుంది, సుషుప్తినందు దృశ్యమేమీ ఉండదు. ఇటువంటి భేదము నిద్రారూపమునందు ఏ భేదము లేకుండా ఉన్నట్లు ఈ దృశ్యము అనేటువంటిది స్వప్నమునందు ఉండి సుషుప్తినందు దృశ్యము లేకుండా ఉండడం అనేటువంటి భేదము ఉండడం చేత కూడా ఈ రెంటి యందు ఎలాగంటే జీవన్ముక్త విదేహముక్తులందు కూడా, అంటే ఒకదాని యందు దృశ్యం ప్రతిభాసిస్తుంది. అంటే విదేహముక్తులు శరీరం వదిలిన తర్వాత ముక్తత్వాన్ని పొందేవారు, జీవన్ముక్తులు జీవించి ఉండగానే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు. వీరి యందు ఒకదాని యందు దృశ్యము కనబడుతూ ఉండడం, మరొక దాని యందు దృశ్యము కనబడకుండా ఉండడం అనేటువంటి ఈ భేదము ఉన్నప్పటికీ కూడా సుఖరూపమైనటువంటి చిదాకాశం యొక్క స్వరూపమందు భేదమే లేదు కదా. ఆ విధంగానే ఇప్పుడు గనక సుషుప్తినందు స్వప్నమునందు కూడా నిద్ర యందు భేదం లేదుగా. నిద్ర ఎందే కలొచ్చింది, నిద్ర ఎందే ఏమీ తెలియబడినటువంటి దృశ్యమే లేకుండా ఉంది. అలాగే కానీ ఈ స్వప్నము సుషుప్తుల యందు నిద్రలో భేదమేమీ లేదు. భేదం ఉన్నదంతా సుషుప్తిలో దృశ్యం ఉండదు, స్వప్నంలో దృశ్యం ఉంటుంది. అదేవిధంగా జీవించి ఉండగానే ముక్తిని పొందేటువంటి వారు శరీరం వదిలిన తర్వాత ముక్తత్వాన్ని పొందేటువంటి వారి యందు కూడా ఏమున్నది? ఒకదాని యందేమో దృశ్యం కనబడుతుంది స్వప్నమునందు, మరొక దాని యందు సుషుప్తినందు దృశ్యం లేకుండా ఉంటుంది. ఈ భేదం ఉన్నప్పటికీ కూడా అక్కడ సుఖము అనేటువంటిది అయితే ఉన్నది కదా. అంటే నిద్ర,
ఏంటది? ఈ సుఖరూపమైనటువంటి చిదాకాశము యొక్క స్వరూపమందైతే భేదము లేదు కదా. ఈ రెంటి యందు నిద్ర అనేది సమానంగా ఉన్నట్లుగానే ఈ యొక్క జీవన్ముక్తుల యందు విదేహముక్తుల యందు కూడా శాశ్వత సుఖరూపమైనటువంటి చిదాకాశం యొక్క స్వరూపమందు భేదమే లేకపోవడం వల్ల ఈ రెండింటి యొక్క సుఖస్థితి కూడా సమానమే అయి ఉన్నది. జాగ్రత్త స్వప్న నగరం యాదృక్త దృగ్విధం జగత్ పరిజ్ఞాతం భవేదత్ర కథమాస్తా వివేకినః. జాగ్రత్త నందు స్వప్న నగరము ఏ రీతి కనబడుతుందో అంటే, ఇప్పుడు స్వప్నాన్ని అనుభవించేసిన తర్వాత కూడా జాగ్రత్త నందు ఏ విధంగా స్వప్న నగరము ఒకసారి ఆలోచించుకున్నప్పుడు స్వప్నానుభవం అనేటువంటిది కనబడుతుంది. అలాగే బ్రహ్మమును తెలిసిన తర్వాత కూడా ఈ జగత్తు కూడా ఏ విధంగా ఆ రీతిగానే కనబడుతుంది. ఎలాగా? ఇప్పుడు స్వప్నానుభవం లేనిదియే అయినప్పటికీ కూడా జాగ్రత్త నందు స్వప్నాన్ని గురించి మళ్ళీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే స్వప్నం యొక్క అనుభవం అంతా ఎలా గుర్తిస్తామో అలాగే ఈ పరబ్రహ్మ స్థితిని పొందిన తర్వాత కూడా ఈ జగత్తు కూడా అలాగే స్వప్నానుభవం లాగానే లేనిదిగా ఉన్న ఈ జగత్తు అనేటువంటిది స్వప్నానుభవం లాగానే కనబడుతూ ఉంటుంది. వాని యొక్క స్థితి బ్రహ్మమనందు స్థిరపడి ఉన్నటువంటి స్థితి. కాబట్టి అప్పుడు వివేకికి స్వప్నము అంటే ఏ వివేకము? సత్యమైన నిత్యమైన శాశ్వతమైన వస్తుతత్వము తెలిసినటువంటి వాడే కదా వివేకి. అదే పరమాత్మ తత్వాన్ని అంటి ఉన్నవాడు వివేకి. ఆ వివేకికి స్వప్నము వంటి ఈ జగత్తునందు ఆసక్తి ఎలా ఉంటుంది? మేలుకున్న వానికి స్వప్నం యొక్క ఆసక్తి లేనట్లుగానే ఈ యొక్క శాశ్వత వస్తువును అంటి ఉన్నటువంటి వానికి అశాశ్వత వస్తువు పట్ల ఈ జగత్తునందు ఆసక్తి ఉంటుందా? ఉండదు. సర్గాదౌ సర్గ సంవిత్తేర్యదా భూతార్థ వేదనాత్ జాగ్రత్త స్వప్న నగరం యాదృశం తాదృశం జగత్. అంటే సృష్టి ప్రారంభమునందే కారణాలు లేవు. ఆ కారణము యొక్క అభావము చేత అంటే సృష్టి ప్రారంభమునందు ఏ కారణము లేకపోవడము చేత సృష్టి ఉత్పన్నమే కాక ఉన్నది అని చెబుతూ, అయితే ఈ చిద్రూపమే అలాగా సృష్టిగా కనబడుతూ ఉన్నది. కానీ అక్కడ మరి ఏ కారణం లేదు కాబట్టి అసలు సృష్టే లేదు. సృష్టి అనేది ఉత్పన్నం కాకపోయినప్పటికీ కూడా చిద్రూపమే సృష్టి రూపంగా కనబడుతూ ఉన్నదని, ఈ విధంగా సృష్టి యొక్క యథార్థమైనటువంటి జ్ఞానం కలిగిందనుకో అప్పుడు జాగ్రత్త నందు స్వప్న నగరము ఎలాగా బాధితమవుతున్నదో మెలకు వచ్చాక స్వప్నానుభవం నశించిపోతుంది. అలాగే ఈ జగత్తును కూడా ఎప్పుడైతే యథార్థమైనటువంటి జ్ఞానం కలిగిందో అప్పుడు ఈ జగత్తు కూడా అలా నశించిపోతుంది. కాబట్టి తత్వజ్ఞకి ఈ యొక్క పరమార్థ తత్వమున స్థిరపడినటువంటి వానికి ఈ జగత్తు అనేటువంటిది దుఃఖాన్ని కలిగించేటువంటిది ఎప్పటికీ కాదు. జాగ్రత్త స్వప్న నగర వాసన వివిధాయదా సత్య అపి నా సత్యస్త జాగ్రత్యో వాసనాస్తదా. జాగ్రత్త నందు అంటే మెలకువతో ఉన్నప్పుడు ఈ స్వప్నమునందలే వివిధ రకాలైన వాసనలు ఎలా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా విద్యమానములే అయ్యున్నప్పటికీ కూడా అసత్యాలే అవి ఉన్నాయి కదా. ఎలాగా? ఈ స్వప్నంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కోరికలు, వాంఛలు, వాసనలు, సంస్కారాలు ఎలా ఉన్నట్లుగా కనబడి ఉన్నప్పటికీ అవన్నీ కూడా జాగ్రత్తలో ఉన్నటువంటి వానికి అవన్నీ స్వప్నానుభవాలన్నీ అసత్యాలు, అబద్ధాలే కదా. దానిని బట్టి ఇవేవి కూడా దుఃఖప్రదాలు కావు, దుఃఖాన్ని కలిగించేటువంటివి కావు. అలాగే జ్ఞానము కలిగిన తర్వాత ఈ జగత్తునందలి వాసనలు కూడా ఎలాగంటే దగ్ధపట న్యాయముగా జ్ఞానికి క్లేశము అనేది కలుగజేయజాలవు. దగ్ధపట న్యాయము అంటే ఒక వస్త్రం మడత వేసి చక్కగా ఉన్నది, మడత వేసినది తగులబడిపోయింది, అది అలాగే ఉంటుంది కదిలించకపోతే. అదంతా బూడిదే అయినా కూడా ఎలా కనపడుతుంది అంటే మడతేసి పెట్టినటువంటి ఆ శుభ్రమైన వస్త్రంలాగానే ఉంటుంది. అలాగా కదిలించుకుంటే, కదిలిస్తే అది మొత్తం బూడిదైపోతుంది. అంటే అది ఎలాగంటే లేనిదే అయినా ఉన్నట్లుగా కనబడుతున్నది. దగ్ధపట న్యాయముగా కాలిపోయిన బూడిద రూపమే అయి ఉన్నప్పటికీ కూడా వస్త్ర రూపంలో కనబడినటువంటి
ఆ యొక్క అంటే బూడిదే అయినా కూడా వస్త్ర రూపంలో కనబడినట్లుగానే జ్ఞానికి ఈ జగత్తులో ఉన్నటువంటి కోరికలు, వాంఛలు, వాసనలు ఇవేవి కూడా జ్ఞానికి ఏ క్లేశాన్ని కలుగజేయజాలవు అని చెబుతూ, అంటే ఈ జాగ్రత్త నందు స్వప్న నగరము ఎలా ఉంటుందో అలాగే జ్ఞానము కలిగిన తర్వాత ఆ జగత్తు కూడా అట్లాగే ఉంటుంది అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.